హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాంధారి మైసమ్మ టెంపుల్‌కెళ్ళినాం గదా! అమ్మవారి దర్శించుకోవడానికి. సో, కొండెక్కినామనమాట. గుట్టెక్కినాం అమ్మవారిని దర్శనం జేసుకోవడానికి. సో, మేమెళ్ళిన రోజు ఎక్కువ రష్ ఏం లేకుండే. లాస్ట్ ఆదివారం మేము వెళ్ళింది. జాతర ముందు ఆదివారం ఉండే అన్నట్టు. మేమెళ్ళింది లాస్ట్ సండే. సో, వెళ్ళేసరికి చూడండి నాకెంత ఘోరంగా స్వెట్టొచ్చిందో. కన్నయ్యకైతే హిల్ స్టేషన్ గదా! సో, గాలి కొంచెం తక్కువ ఆడతది గదా! ఇంక గట్టిగా ఏడవడం అనమాట. చూడండి అంత కష్టపడి ఎక్కినందుకు అమ్మవారిని చూడంగానే అసలకి ఎంత మంచి అనిపించిందో. నిజంగా ఇంత సత్యం గల దేవత కదా! చూడండి బండరాయికే మంచి అమ్మవారు వెలిసింది. సత్యం గల దేవత అమ్మవారు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు మొక్కుకున్నా, ఇప్పుడు కూడా మొక్కుకున్నా. నా కోరిక నెరవేరుతదో లేదో చూడాలి ఈసారి. అమ్మవారు మాత్రం మంచి నిమ్మకాయ దండలు, గాజుల దండలు వేసుకొని మంచిగుందనమాట. అసలు 2 కళ్ళు జాలలేదు. సో, మీ అందరికి కూడా చూపిస్తున్నా చూడండి. చాలామంది బోనం సమర్పిస్తున్నారు ఇక్కడ అమ్మవారికి. సో, మేమైతే ఇంగా ఓన్లీ కొబ్బరికాయ మాత్రమే కొట్టాం. మేకని సమర్పిస్తామనమాట మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గూడా కలిసి. సో, ఇంగ మేకలు, కోళ్ళు ఎవరికి ఇష్టం తోచినంత వాళ్ళు చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మా వాళ్ళు చేస్తున్నారు. మేకని తీసుకెళ్తున్నారు. ఇంగ మా కన్నయ్య మేము మొక్కుకొనొచ్చినాము. మంచిగా బొట్టు పెట్టిండు అయ్యవారు. సో, మంచి మా మొక్కులు అప్పజెప్పుకొని ఇక్కడ కూర్చున్నామనమాట. ఎందుకంటే అక్కడ బాగా ఫుల్లు మందున్నారు. అందుకని జెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. నేను, కన్నయ్య గూడా. సో, ఇక్కడ మా మేక జెట్టి ఇయ్యట్లే అనమాట. అసలెందుకు ఇయ్యట్లేదని అడిగితే ఎగ్ పెట్టాలన్నట్టు. గాంధారి మైసమ్మకి కంపల్సరీ ఎగ్ పెట్టాలట. కానీ మాకు ఆ విషయం తెలీక మేము ఎగ్ తీసుకెళ్ళలేదు. మళ్ళీ అక్కడ అయ్యవారే మళ్ళా వాళ్ళకి మనీ ఇస్తే ఎగ్ పెట్టి పెట్టంగానే వెంటనే జెట్టిచ్చిందన్నట్టు మేక. సో, ఇంగ ఫస్ట్ టైమ్ గాబట్టి అంత తెలియదు. సో, ఇంగ తెలియని వాళ్ళకి జెప్తున్నా అనమాట. ఎగ్ కంపల్సరీ పెట్టాలి అమ్మవారికి. కంపల్సరీ సమర్పించాలి. అట్లా ఇస్తేనే తొందర జట్టిస్తుంది మేక. సో, ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ దిగినామనమాట మేమందరం గూడా. ఎప్పటికి గుర్తుండిపోయేట విధంగా. నాకైతే చాలా నచ్చింది అసలకి అమ్మవారు. వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళినాం గానీ, వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు మొత్తం షేక్ అయిపోయినాయి మొత్తము. ఫుల్లు కష్టమైంది గానీ, అయినా స్లోగా దిగినామనమాట. సో, ఇక్కడ మా డ్యాడీ వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంటదనమాట. సో, వచ్చేటప్పుడు డ్యాడీ వాళ్ళ ఆఫీస్‌లో ఆ రోజు మినిస్టర్ మీటింగ్ ఉండే. సో, ఇంగ డ్యాడీని ఏం కలవలేదు. వెళ్ళేటప్పుడే కలిసిన డ్యాడీని. ఇంగ వచ్చేటప్పుడు డ్యాడీ ఫుల్ బిజీగా ఉండే అనమాట. అందుకని చెప్పేసి కలవలేదు. సో, ఇదే ఊర్లో మా మధు వాళ్ళ మేనత్త వాళ్ళు ఉంటారు. పెద్ద మేనత్త వాళ్ళు. సో, ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం. సో, అక్కడ కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ ఎళ్ళినప్పుడు కలిసినామనమాట పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. సో, పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళని కలిసినాము. శైలు వాళ్ళని. సో, అక్కడ దర్శనం అయిపోయినంక ఇంక నేను ఇంటికొచ్చేసిన. ఎందుకంటే కన్నయ్యకి ఫుడ్ తీసుకెళ్ళలే నేను. మళ్ళా ఇంటికొచ్చి కన్నయ్య ఫుడ్ తీసుకొని కొంచెం రెస్ట్ కన్నయ్య పడుకున్నంక మళ్ళా కన్నయ్య లేచినంక లంచ్‌కెళ్ళామనమాట. అట్లా మళ్ళా 4కి అట్లా ఏమో ఎళ్ళినాము. సో, ఇదొచ్చేసి శైలు వాళ్ళ ఇల్లు. సో, ఇదొచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇల్లనమాట. మళ్ళా ఈవినింగ్ ఎళ్ళామనమాట. లంచ్ ప్రిపేర్ అయినంక ఇంకా వీడియోస్ రాబోతున్నాయి.